రేపే శనివారం, అలానే ఏకాదశి కూడా. రేపు సాయంత్రం 6:30 నుండి 7 గంటలలోపు ఎవరైతే గుమ్మంపై ఇది ఒక్కటి చల్లుతారో అలాంటి వారికి ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి పరుగున వస్తుంది. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అందులోనూ ఏకాదశి శనివారంతో కలిసి వస్తుంది. విష్ణుమూర్తికే కాదు, ఏకాదశి అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం. ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తే అలాంటి వారికి అన్ని పనుల్లో తప్పకుండా విజయాలు కలుగుతాయి అని, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని, చేతి నిండా డబ్బు ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు ఏకాదశికి ఇంతటి ప్రాముఖ్యత అంటే, పూర్వకాలంలో ఒక రాజు ఉండేవారు. ఏకాదశి రోజున అత్యంత పెద్ద యుద్ధానికి వెళ్ళేవారు. ఆ యుద్ధానికి వెళ్ళే రోజు ఏకాదశి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి కటిక అంటే దీక్ష, అన్నం తినకుండా ఆ రోజు మొత్తం కూడా ఎన్నో నియమనిష్టలతో స్వామివారిని పూజించి ఏకాదశి ఉపవాసం పాటిస్తూ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో అత్యంత ఘన విజయాన్ని సాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ఒక్కటే కాదు, పూర్వం ఒక వైశ్య బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దైవభక్తి అపారమైనటువంటిది. అప్పుడు కానీ అతను పేదవారిగా ఉండేవారు. అతని భక్తిని మెచ్చి విష్ణుమూర్తి ఏకాదశి ప్రాముఖ్యతను చెప్పినాడు. అలా చెప్పగానే ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో ఉపవాసం పాటించి లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించడం వల్ల అతను అత్యంత ధనవంతుడుగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సంతానం, సౌభాగ్యం, సంపద ఇలాంటివన్నీ కూడా మనకు ఎల్లవేళలా ఉండాలి అన్న ఇలాంటి కోరికలను తీర్చినట్టుగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన, ఉపవాసాన్ని పాటించిన, అదేవిధంగా ఏకాదశి రోజున మనం ఎంత నియమంగా ఉంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటి అంటే, ఏకాదశి రోజుల్లో సూర్యోదయం అయిన తర్వాత లేవకూడదు. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. అంతేకాదు ఏకాదశి రోజుల్లో మాంసాహారం, వెల్లుల్లి, చేపలు, అలానే ఇలాంటి అంటే దొండకాయ ఇలాంటి కూరలు అస్సలు తినకూడదు. ఏకాదశి రోజుల్లో మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, అనవసరంగా ఎవరిని నిందించకూడదు, బాధ పెట్టకూడదు. ఏకాదశి రోజుల్లో పూర్తిగా దైవ ధ్యానంలో నిండిపోవాలి. విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల దైవానుగ్రహంతో భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఏకాదశి రోజుల్లో శుభప్రదమైన రంగు దుస్తులను ధరించాలి. స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పు, అలానే 5 తులసి ఆకులను వేసుకోవాలి. ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేయని వారి ఎంట, ఉపవాసం పాటించని వారి ఎంట లక్ష్మీదేవి ఉండదు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏకాదశి రోజున ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఉపవాసం పాటించి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి, అదేవిధంగా ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, అలానే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి. ఇక ఏకాదశి రోజుల్లో చేసే పూజలైనా, పరిహారాలైనా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏకాదశి అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించటం, తులసి మాలను సమర్పించటం, తులసి ఆకులను స్వామివారికి సమర్పించటం, అలానే పిండి దీపాలు చేయటం, అలానే కర్పూర హారతిని ఇవ్వటం, పసుపు రంగు పూలతో అర్చించటం, స్వామివారి నామస్మరణ చేయటం, లక్ష్మీదేవి యొక్క కనకదార స్తోత్రాన్ని చదవటం, ఇలాంటివన్నీ చేస్తూ మన ధనం అంతకంతా పెరుగుతుంది. కటిక దరిద్రుడైనా సరే గొప్ప అంటే ధనవంతుడుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మనకు డబ్బు రాకపోవడానికి మనం గ్రహాలు అనుకూలించకపోవటం, దైవానుగ్రహం లేకపోవటం ఇలాంటివన్నీ తొలగిపోతాయి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల పూర్తి అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. కానీ ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు, తులసి చెట్టు ఆకులు తెంపకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేంటి తులసి చెట్టుకి నీరు ఎందుకు పోయకూడదు అంటే గనక, తులసి లక్ష్మీనారాయణుల స్వరూపం. ఏకాదశి రోజుల్లో లక్ష్మీనారాయణులు కటిక ఉపవాసం పాటిస్తారు. అందువల్ల తులసికి నీరుని పోయకుండా ఏకాదశి రోజుల్లో కేవలం
పాలను మాత్రమే పోయాలి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే దరిద్రం అనేది మనకు సంభవించినప్పుడు కటిక పేదవాళ్ళు అయినా అంటే కొన్నిసార్లు మన దశ తిరిగినప్పుడు పేదవారు ధనవంతులుగా మారుతారు. కొన్నిసార్లు కోటీశ్వరులు కూడా దరిద్రం సంభవించినప్పుడు కటిక పేదవారిలాగా మిగిలిపోతారు. ఇలా జరగడానికి మనకు గ్రహాలు అనుకూలించకపోవటం, దరిద్రం సంభవించటం, దైవానుగ్రహం తగ్గిపోవటం, తెలిసి తెలియక చేసిన పాప కర్మాలు వెంటాడటం, ఇలాంటి సమయంలో మనం ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల వాటి నుండి బయటపడతాము. రాబోయే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక మనం సంపాదించే మార్గాలు ఎన్నో కూడా తెరుచుకుంటాయి. కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి వరోధిని ఏకాదశి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి వరాహ రూపంలో ఉన్నట్టు వరాహ రూపాన్ని దాల్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ వరోధిని ఏకాదశి రోజున వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. ఇక ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. సాధారణంగా ఏకాదశులు నెలలో 2 సార్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వరోధిని ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది. కటిక దరిద్రులను కూడా అపరకు బేరులుగా మార్చే శక్తిని కలిగి ఉన్నటువంటిది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పిండి దీపాలు చేసి వెలిగించాలి. అలానే ఈ ఏకాదశి రోజున పసుపు డబ్బాలో ఒక్క యాలక్కాయను వేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక మన ఇంటి సింహద్వారం పైన ఇది చల్లటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. ఇంటికి ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా, ఎన్ని ద్వారాలు ఉన్నా లేకపోయినా, అన్నింటికి గడపలు ఉన్నా లేకపోయినా, ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరి గడప మాత్రం ఉంటుంది. ఎందుకంటే గడపను లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. మంచైనా చెడైనా మన ఇంటి సింహద్వారం నుండే వస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి మంచి రావాలి అంటే మనం సింహద్వారాన్ని అందంగా అలంకరించి పూజించాలి. అలానే మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా మన ఇంటిని పట్టించుకోకుండా ఉండాలి. అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అని మనం కోరుకుంటూ ఉంటాము. అందువల్లే మన కుటుంబ క్షేమం కోసం, అలానే ఇంట్లోకి ఐశ్వర్యం రావాలి అని, ఇంటికి తగిలిన నరదృష్టి, నరుల ఏడుపు, ఘోర నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని మనం దైవాన్ని అనుగ్రహించాలి అని కోరుకుంటూ మన యొక్క ఇంటి సింహద్వారం పైన ఇది చల్లుతూ ఉండాలి. ఇది చల్లడం వల్ల ఖచ్చితంగా మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. రేపు ఏకాదశి చాలా మంచి రోజు. ఎవరైతే గుమ్మంపై ఇది చల్లుతారో వారు కటిక పేదవారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. ఇంటి సింహద్వారం చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి మనం ఏ ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అన్నా ప్రధాన ద్వారం నుండి వెళ్ళి మళ్ళీ ప్రధాన ద్వారం నుండి వస్తూ ఉంటాము. అయితే మరి రేపు శనివారం వరోధిని ఏకాదశి రోజున ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసి అలంకరించాలి. సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఆ సమయంలోనే ఎందుకు అంటే సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు ఉండే సమయాన్ని హోరా సమయంగా పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో చేసే పూజలు, పరిహారాలు విపరీతమైన మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారణ చేస్తారు. లక్ష్మీదేవి కూడా భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో వెలిగించే దీపానికి, చేసే పూజలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మంచి ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో గడపను పూజించాలి. ఆ సమయంలో పూజించాక ఆ తరువాత గడపపై ఇది చల్లాలి. దీనికోసం అని ఒక రాగి చెంబు లేదా గాజు గ్లాసుని తీసుకోవాలి. అందులో కొన్ని పాలు, కొంచెం మంచి గంధాన్ని వేయాలి. ఇక అష్టదళ గంధం అయినా లేదా మంచి గంధాన్నైనా వేయాలి. తర్వాత అందులోనే 2 అత్తరు చుక్కలను వేయాలి. అత్తరు అంటే మంచి సువాసన కలిగి ఉంటుంది. అత్తరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అంతేకాదు ఇంట్లో నుండి దరిద్రాన్ని పారద్రోలుతుంది. సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఒక మంచి మల్లెపూల సువాసనతో కలిగి ఉన్న అత్తరు చుక్కలను 2 కూడా వేయాలి. అవి లేకపోతే పచ్చకర్పూరం కూడా వేయవచ్చు, లేదా జవ్వారి పౌడర్ కూడా వేయవచ్చు. అందులోనే 2 తులసి ఆకులను కూడా వేయాలి. ఇవి అన్నీ వేసి కొద్దిగా పసుపు, కుంకుమ వేసి బాగా కలిపి వాటిని అందులోనే ఒక యాలక్కాయ కూడా వేయాలి. ఈ యాలక్కాయ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవన్నీ వేసి బాగా కలిపి ఆ నీటిని మీ సింహద్వారం పైభాగంలో గడప పైన చల్లేసి నమస్కరించుకొని ఇంట్లోకి ధనం రావాలి, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని నమస్కరించుకొని తరువాత మీ కోరికను చెప్పుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.